హలో గైస్, వెల్కమ్ టు పాన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్గా ఈ యొక్క పాలసీ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చాయి. ఆ యొక్క పాలసీ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ అయితే ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఈ పాలిటెక్నిక్ సైడ్ ఎవరైతే రావాలనుకుంటారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయ్యేది. కానీ మీకైతే జాయిన్ అయిన మటుకైతే మీకు కాలేజీలో రిపోర్టింగ్ చేసి జాయిన్ అయిన మటుకైతే నేనైతే ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చాయి. అయితే ఆ యొక్క కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు స్పాట్ అడ్మిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ పాలసీ 2024 అడ్మిషన్స్, ఇదైతే డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యి మీకైతే జూన్ 20 నుంచి అయితే మీ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరైతే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ అయితే మీరేంటంటే ఒక హెచ్ఎల్సి సెంటర్కి వస్తున్నారని మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మీరైతే ఈ యొక్క పేమెంట్ అయితే చేయాలి. ఆ యొక్క పేమెంట్ డేట్ ఎప్పటి నుంచి జూన్ 20 నుంచి జూన్ 24 దాకా అయితే ఈ యొక్క డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఒక డేట్న ఒక టైం అయితే ఉంటుంది, మీరే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ టు టైం కూడా. ఆ యొక్క డేట్ టు టైంకి మీరైతే ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి పెట్టుకుంటారు. ఏదో ఒక దగ్గర ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ కడిగి పోయి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఆ యొక్క డేట్స్ చూసుకుంటే జూన్ 22 నుంచి జూన్ 25 దాకా అయితే డేట్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మీకు అక్కడ ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయింది మీ యొక్క మొబైల్ నెంబర్కి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు కాలేజెస్ మీకు ఏదైతే కాలేజ్ ఇష్టం ఉంటే ఆ యొక్క కాలేజ్ అయితే మీరైతే పెట్టుకోవాలి. ఆ యొక్క కాలేజ్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే జూన్ 22 నుంచి జూన్ 27 దాకా అయితే మీ యొక్క కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క జూన్ 27 రోజు అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయితే అయిపోతాయి. ఫ్రీజ్ అంటే మీరు మార్చుకోవాలన్నా అయితే కాదు. నెక్స్ట్ ఏంటంటే జూన్ 30కి మీ యొక్క ఏదో ఒక కాలేజ్ అయితే మీ యొక్క సీట్ అయితే అలాట్ చేస్తారు. ఆ యొక్క రిజల్ట్ అనేది జూన్ 30 అయితే మీకైతే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జూన్ 30 నుంచి ఇది జూన్ 30 నుంచి జూలై 4 దాకా అయితే మీరైతే పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. ఒక వెబ్సైట్లో అయితే ఏంటంటే టీజీ పాలసీ ఆ యొక్క కౌన్సిలింగ్ దాంట్లో అయితే మీరైతే ఆ యొక్క అలాట్ అయిన సీట్కి మాకు ఆ సీట్ కన్ఫర్మ్ కావాలని మీరైతే ఈ యొక్క పేమెంట్ అయితే ఫీ కట్టి మీ యొక్క సీట్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఎంతో కొంత ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క ర్యాంక్ అనేది మీరైతే ఫస్ట్ అయితే ఈ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టి మీ యొక్క స్లాట్ అయితే బుక్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు అక్కడ డేట్ టు టైం అయితే అక్కడైతే అడిగిద్ది. అండ్ హెచ్ఎల్సి సెంటర్స్ కానీ అక్కడైతే డిస్ప్లే అయితే ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్స్ డే టు టైం అయితే మీరు అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మీరు సెకండ్ స్టెప్ ఏంటంటే మీరైతే అక్కడ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న అఫీషియల్స్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క కాలేజ్ అయితే పెట్టుకోవాలి. ఆ యొక్క కాలేజ్ పెట్టుకున్న తర్వాత ఆ యొక్క కాలేజ్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఆ యొక్క కాలేజ్ ఫ్రీజ్ అయినాక ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మీకైతే ఈ యొక్క డేట్ రోజునైతే మీరు పెట్టుకున్న కాలేజ్లో ఏదో కాలేజ్ అయితే మీకైతే సెలెక్ట్ అయితే చేసి మీకైతే సీట్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఇచ్చిన సీట్ని మీకు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అక్కడ అలాట్మెంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ యొక్క అమౌంట్ కడితే సరిపోతుంది. ఇది ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఏమీ ఉండదు, ఈ యొక్క సింపుల్ ఏముండదు. ఇక మీరు ఒక ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి. మీకు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒక 5 days తర్వాత మీకైతే ఇక్కడైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. ఏదో ఒక సీటు ఒక కాలేజ్ అయితే సీట్ అయితే వస్తుంది. ఆ యొక్క సీట్కి మీరైతే మనీ అయితే కట్టి ఆ యొక్క సీట్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి.
ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అయిపోయినాక నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఫైనల్ ఫేజ్ ఏంటంటే మీకు ఒకవేళ ఈ యొక్క సీట్ వచ్చిన ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు నచ్చకపోతే ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మీ యొక్క ఆప్షన్స్లో మీరైతే కాలేజ్ అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నాతో కాంటాక్ట్ కావాలంటే Call Me4 యాప్ నుంచి అయితే కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ అయితే మీకైతే ఇస్తాను.